క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజా బలిలో బి సుధాకర్, రెబకా, కీర్తి, బెన్నీ, పౌల్ దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. బి వర్షిని ఆయురారోగ్యము కొరకు మరియు స్వస్థత కలగాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. బి జశ్వంత్ ఫర్ యు మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమని కోరుచున్నారు. ఎం ఉదయ్ కుమార్ ప్రభుత్వపు ఉద్యోగము గురించి మరియు వివాహము గురించి ప్రార్థన చేయమని కోరుచున్నారు. కె శ్రీనివాసరావు వీసా రావాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేయమని కోరుచున్నారు. కె లూర్దమ్మ మంచి ఆరోగ్యము కొరకు. జె నిర్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని కలగాలని. కె అప్పారావు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని. శేశెట్టి చిన్నారావు మరియు వారి కుటుంబ సభ్యులు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ దివ్య పూజా బలులను సమర్పిస్తున్నారు. దేవపల్లి అంతోని వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని. కె నిత్యన్ సాయి మరియు చదువుల్లోనూ మంచి ఆరోగ్యము రావాలని దేవుని ప్రార్థన చేస్తున్నారు. వివాన్ జోసఫ్ జ్ఞానము కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దివ్య పూజా బలులలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధముగా సొండు నీరజ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పాప మన్నింపు కొరకు ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. పిఠాపురం అనురాధ జన్మదినోత్సవ సందర్భముగా ఆరోగ్యము మరియు పిల్లలు పుట్టాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధముగా ప్రవీణ్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఉన్నటువంటి సమస్యలు తొలగించాలని, కె పవన్ సాయికు ఆరోగ్యాలు దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేక తలంపుల కొరకే ప్రార్థన చేస్తూ పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్పంచుకున్న ప్రయత్నం చేద్దాం. అదేవిధముగా జి అనిల్ కుమార్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థనను వేడుదలను వేడుకొనుచున్నారు. డేవిడ్ రాజు స్వస్థత కలగాలని ఆరోగ్యము కొరకు. బి సత్యం వీరాత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని. కె ఆశ ఆరోగ్యము కొరకు స్వస్థత కలగాలని. డి నక్షత్ర మరియు అర్చన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఆరోగ్యము కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దివ్య పూజలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ఈ సంధ్య ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, ముఖ్యముగా ఉద్యోగం కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. జి పౌల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎన్ కుమార్, ఉమా, జయస్, తులసి, శ్రీ, యామని, గౌతమ్ దేవుని యొక్క సహాయం కొరకు ఆరోగ్యాల కొరకు తలంచిన తలంపులు నెరవేరాలని. పి ఆరోగ్యరెడ్డి మరియు శాంతి దేవుని మంచి ఆరోగ్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కె చిన్నప్ప వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు.
అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకున్న ఒక నిమిషము. ఈనాటి పూజ్యాబులలో దేవాది దేవుని నిండు కృతజ్ఞత పూజ్యాబులు అర్పించే భాగ్యాన్ని మన జీవితంలో ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడుగా అండగా నడిపించాలని నిండు హృదయముతో ఈ పూజ్యాబుల్లో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలన వారిలో పరివర్తన కలగలేదు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి గ్రంథ పట్టణాలు చక్కగా 2 హెచ్చరికలుగా మనం భావించుకోవాలి. మొట్టమొదటిగా మొదటి పట్టణములో దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి యెషయా ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆ సాంగత్యాన్ని ఆహాజు రాజుకు చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆహాజు రాజు దేవుని మాటను పెడచెవి పెడతాడు. లెక్కలేదు, పట్టించుకోడు. నేనెందుకు దేవుణ్ణి నమ్మాలి, నేనెందుకు దేవుడితో నడవాలి? ఆహాజు దేవుడితో నడవకుండా నాకేమొస్తుంది దేవుడితో నడుస్తే అన్నటువంటి ఆలోచనతో, చులకన భావంతో ఆహాజు అసిరి అనేటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ఆ అన్య దేవత దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముతాడు. అయితే దేవుడు మరలా యావే దేవుడు ఆహాజును ఖండించి మరలా యెషయాతో తెలియజేస్తూ, ఇదిగో నేను ఒక గుర్తును తెలియజేస్తాను. ఆ గుర్తు ద్వారా మరలా ఆహాజు నమ్మకం కలిగి ఉంటే తన రాజ్యాన్ని, తనను నేను కాపాడుతానని ఒక ఒడంబడిక చేసుకుంటూ మాట్లాడడం సాగిస్తారు. ప్రియుల సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నామని నమ్మకంతో ఉంటాం. కానీ నిజమైన దేవుని నమ్మగలిగే స్థితికి మనం ఎదగలేకపోతూ ఉన్నాము. ఇక్కడ ఆహాజు చేసుకున్న గొప్ప తప్పు ఏమిటంటే, యెషయా వచ్చి యావేని దేవుని మీరు నమ్మండి, యావే దేవుడు నమ్మితే నీకు కావాల్సిన సకల సిరి సంపదలు కానీ, యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయము కానీ, నువ్వు సాధించవలసిన అన్నిటిలో కూడా, అన్ని విషయంలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని యావే దేవుడు ఇక్కడ యెషయా ద్వారా ఆహాజు తెలియజేయమని చెప్తే, ఆహాజు మాత్రము దేవుని మాట లెక్క చేయడు. చాలామంది మనలో ఉన్న వాళ్ళు కూడా దేవుని మాటను ఎటువంటి వాళ్ళము? లెక్క చేసే వాళ్ళమా, లెక్క చేయని వారమా? ఎటువంటి వారము? ప్రశ్నించుకోవడం మీరే. ఆహాజు వలె ఉంటే 1వ హెచ్చరిక 2వ హెచ్చరికలు ఉండవు. ఆహాజుకి ఇది 2వ హెచ్చరికగా దేవుని యొక్క గుర్తును మరలా ఆహాజు వినే అద్భుతమైన వరంలోకి వెళ్తూ ఉన్నాడు.
దేవుడు ఈరోజు ఈ పూజా బలి ద్వారా మరలా మనలను కూడా ఇదిగో ఈ హెచ్చరిక నువ్వు గమనించగలిగితే మరలా దేవుని తీర్పు పొందే లోపు నిన్ను నీవు మార్చుకుంటే, నాపై ఆధారపడి నువ్వు జీవించగలిగితే మరలా నీ జీవితాన్ని సుఖశాంతులతో దేవుని యొక్క నా అడుగుజాడలు నీకు నింపుతానని ఒక సమయం ఇస్తూ ఉన్నారు. అదే సంగతి మరలా మత్తయి శుభవార్తలో ఈనాడు వినబోతూ ఉన్నాం. అనేక అద్భుతాలు ప్రభువు చేశారు. అద్భుతములు చేసిన ప్రభువు ఖండించకూడదా? అద్భుతములు చేసిన ప్రభువు చెప్పకూడదా? అద్భుతములు చేస్తున్న ప్రభువు ఒక మాట అనకూడదా? అదే మాటలు ఇక్కడ మరలా బెత్సైదా పురమా, ఓ కొరైజన పురం అలాంటి మాటలు పలుకుతూ ఉన్నారు. ఈ 2 పట్టణాలు ఎంతో పుణ్యము కట్టుకుంది. ఎటువంటిగా అంటే యేసు ప్రభు ఉండగా అద్భుతములు చూస్తూ ఉన్నారు. కానీ తూరు సీదోను వాళ్ళు ప్రభువును చూడలేకపోయారు. చూడలేని వాళ్ళు అద్భుతముగా దీవింపబడతారు, కానీ ఇక్కడ చూస్తున్న వాళ్ళు అద్భుతంగా దీవింపబడరు, ఖండింపబడతారని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రభువును చూడాలని వస్తూ ఉంటాం, కానీ ప్రభువును చూడలేని స్థితిలో ఖండించబడే జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. గుర్తించండి, ప్రభు దగ్గరికి చేరుతున్నామంటే ప్రభువును అందుకోగలగాలి, ప్రభువును పొందగలగాలి, ప్రభుతో జీవించగలగాలి. ఆ జీవించే సమయాన నా నామం నిమిత్తము ఎల్లరూ నేను ద్వేషిస్తారని గుర్తించుకో. ప్రభు మాటలు వినేటప్పుడు ద్వేషము, నింద, అవమానము ఎన్ని ఎదురైనప్పటికీ కూడా నేను ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుతో నడుస్తాను అనేటువంటి సాక్షిభూతంగా జీవితం మనం జీవించగలిగితే దేవుడు స్పష్టముగా మన జీవితాన్ని అద్భుత రీతిన దీవిస్తూ ఉంటారు. పునీత్ అంతోని వారు సాధారణంగా దీవింపబడలేదు. ఆయన ప్రభు మార్గంలో అడుగుడుతూ జీవిస్తూ ప్రయాణిస్తూ బోధిస్తూ అనేక రంగాలలో ప్రభువును గుర్తించగలిగారు. కాబట్టి ప్రభువు అంతోని వారి యందు అద్భుతం చేయగలిగారు. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని. మన కుటుంబాలు కూడా చాలాసార్లు దేవుడు ఖండించే స్థితుల్లోకి వెళ్ళిపోయి ఉంటాం. దేవుడు ఎందుకు నాకు ఈ జీవితం ఇస్తున్నారు అనే ప్రశ్నార్థకంలో వెళ్ళిపోయి ఉంటాం. అనేక సార్లు ఎందుకు నేను ఎంత మారాలన్నా మారలేకపోతున్నానో ప్రశ్నించుకోండి. ఈనాడు ఈ పూజా బలి ద్వారా నిండు హృదయముతో నిండు మనసుతో ప్రభువా మా పాపాలు మన్నించండి, నీవు అనేక అద్భుతాలు మా కుటుంబాలు చేస్తావే, మమ్మల్ని క్షమించనని నిండు మనసుతో ప్రభు ముందు ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల దయగల సర్వేశ్వరుని మన దయ చూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మంచి మనసు గల
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదోత్తమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందరుగా నీతో పవిత్రాత్మ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు
మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. నా పలుకులు నమ్మవేని నీ వసలు నిలవజాలవు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఉజ్జీయ మనవుడు యోతాము కుమారుడు ఆహాసు యోదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు ఇజ్రాయేలు రాజు యెరూషలేమును ముట్టడించిరి, గాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు ప్రజలు పెనుగాలికి అరణ్యములోని చెట్లు వలె తల్లడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నా కుమారుడు సార్యాసూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకురేవు మార్గములో ఆహాసును కలుసుకొనము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకు వెరుకుము. రెజీను సిరియానులు మరియు రెమల్యా కుమారుడి కోపాగ్నికి జడియుకము. సిరియాయు ఇశ్రాయేలీయులు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యోధా మీదకి దాడి చేసి దాన్ని భయపెట్టి స్వాధీనము చేసుకుందుము. టాబేలు కుమారుని దానికి రాజును చేయుదమనుకొనిరి. కానీ ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరగక జాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కుకు అధిపతి. 60 ఏండ్లలో ఇశ్రాయేలు ముక్క చెక్కలుగా కాగా అచ్చట ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇశ్రాయేలు రాజధాని సమరియా. రెమల్యా కుమారుడు సమరియకు అధిపతి. నా పలుకులు నమ్మవేని నీ వసలు నిలవజాలవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రక్షించిన వాక్యం
సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము వచనములు 20 నుంచి. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఎలైనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీనపురమా, అయ్యో బెత్సాయిదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడూ గోనె పట్టులు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేవారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోనుల వాసుల స్థితి మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కపెర్నహూముపురమా, నీవు ఆకాశమునకెత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పరవాసి యందు పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలచి ఉండేది. తూర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితి మేలైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. సువిశేషము ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన ధ్యానాంశం, నీ విశ్వాసము నీ పరివర్తనను మార్చగలుగుతుందా? నీ విశ్వాసము ప్రభు పరలోకానికి చేర్చుతుందా? నేటి మన ధ్యానాంశము, నీ విశ్వాసము నిన్ను నీ పరివర్తనను మార్చగలుగుతుందా? నీ పరివర్తన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందా? ప్రియబిడ్డలారా, ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసినప్పుడు చాలా సంతోషముగా ఉంటాం. సాధారణముగా అనుదిన జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. ఆ దినము జరగకూడినటువంటి మంచి కార్యం ఏదైనా జరిగితే ఆత్మ సంతృప్తి చెందుతుంది. ప్రియబిడ్డలారా, ఏదైనా పాడు పని కానీ చేసినప్పుడు అంతరాత్మ ప్రతినిత్యము కూడా హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. అంతరాత్మను ప్రతిసారి కూడా ఆ తప్పు చేశాం, ఈ తప్పు చేశాం అని ఎప్పుడు కూడా మెదులుస్తూనే ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చేసిన తప్పులను తెలుసుకొని దుఃఖించి ఇక ముందు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అని ఎవరైతే మారు మనసు పొంది పరివర్తనము చెందుతారో దానినే పరివర్తన అంటారు, పశ్చాత్తాపం అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇంకా ముందుకి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా పరివర్తన చెందినటువంటి వారిలో కలిగేటువంటి భావము, ప్రియబిడ్డలారా, దుర్మార్గాన్ని పాపత్వాన్ని వీడి మరలా నూతన జీవాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, హృదయమందు పరివర్తన చెందలేనటువంటి వారు ఎలా ఉంటారు అంటే, తప్పులు చేసినా కానీ దానిని సరిదిద్దుకోకుండా జీవించేటువంటి వారు, తప్పులను ఏదైనా పాప సంగీతం చేసినప్పుడు అన్ని పాపాలు చెప్పి ఏదో ఒక్క పాపాన్ని దాచి ఉంచి పాప సంగీతం చేసేటువంటి సందర్భాలు, సమయాలు, లేదా చేసిన తప్పును నేనేమి చేయలేదు, ఇది నా తప్పు కాదు అని అంతరాత్మ ఒక ప్రక్క నుంచి మనకు కలిగిస్తున్నటువంటి భావనలను కఠినపరుచుకొని ముందు ఇంకా పాపములో పడిపోయి పాపము చేసేటువంటి స్థితి. ప్రియబిడ్డలారా, అలాంటి వారు ఆత్మ ప్రబోధాన్ని వినలేనటువంటి వారు, మనస్సును కఠినపరుచుకున్నటువంటి వారు, ఆధ్యాత్మికత అనేటువంటిది కలుషితమైపోయినటువంటి సందర్భము.
పాపానికి అలవాటు అయిపోతున్నటువంటి వారు ప్రియబిడ్డలారా, అలాంటి వారిలో ఆత్మ చైతన్యం అనేటువంటిది లోపిస్తూ ఉంది. అంటే పరివర్తన అనేటువంటిది లోపిస్తుంది. ఈ రోజున మన ధ్యానాంశము, నీ విశ్వాసము నీకు పరివర్తన కలిగిస్తుందా? నీ పరివర్తన నీకు మోక్షాన్ని కలిగిస్తుందా? ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరివర్తన చెందేవారు ఉత్తమ మనస్తాపజపం చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరైనా కూడా ఏదైనా బూతులాడినప్పుడు లేదా ఏదైనా చూడకూడనటువంటి చూసినప్పుడు నేను తరచుగా యూత్ వారితో అంటూ ఉంటాను, నా తప్పు గొప్ప తప్పు చెప్పురా అంటే వాళ్ళు బహుశా హాస్యాస్పదముగా తీసుకున్నా కానీ నా తప్పు గొప్ప తప్పు అన్న ఆ పరివర్తన వాళ్ళలో కాస్త కలిగితే చాలు, అది వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఒక భావన. ప్రియబిడ్డలారా, తప్పును తెలుసుకొని పరివర్తన చెంది ఆ తప్పుకు పరిహారము చెల్లించడమే పశ్చాత్తాపము అంటారు. ఈ రోజున పరివర్తన, నీ విశ్వాసము నీ పరివర్తనను మార్చుతుందా? నీ పరివర్తన నీకు మోక్షాన్ని దయచేస్తుందా? ప్రియబిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి పట్టణములో సొదొమ గొమొర్రా వాసులు చాలా చక్కగా గోరుపట్టలు ధరించి పరివర్తన చెందారట. యేసుక్రీస్తు వాళ్ళ స్థితి గురించి ప్రస్తావిస్తూ పరలోకనాథ్యములో తీర్పు దినాన్న సొదొమ గొమొర్రాల యొక్క స్థితి, వాళ్ళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందంట. కంపేరింగ్ టు బెత్సాయిదాపురమా, ఓ కపర్నామా, ఓ కొరాజీనపురమా అని ఒక 3 పట్టణాల గురించి ప్రస్తావన చేస్తున్నారు. ప్రియబిడ్డలారా, ఒకసారి లోతుగా ధ్యానించే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక రోజున ఒక వ్యక్తికి ఒక కల వచ్చిందట. ఆ కలలో ఈయన పరలోకములో ఉన్నాడు. అయితే సుందరమైనటువంటి ఆ పరలోకనాథ్యములో ఒక ప్రక్కన ఒక పుస్తకాన్ని చూచాడట. అయితే ఈ పరలోకములో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని ఒకసారి తెరిచి చూస్తూ ఇలా తెరుస్తుంటుంటే అందులో ఈ పాపము చేసేటువంటి వారి యొక్క సంగతులు ఏమీ కూడా అందులో కనిపించట్లేదట. ఒక ప్రక్క నుంచి పుస్తకాన్ని, చాలా సుందరమైనటువంటి పరలోక రాజ్యములో పుస్తకాన్ని చూచాడు, దాన్ని తెరిచాడు. పేజీలు తిరగేస్తుంటుంటే అందులో ఏమైనా పాపానికి సంబంధించినటువంటివి ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నాడు. తిరగేస్తుంటుంటే అందులో పాపానికి సంబంధించినటువంటి ఏవి కూడా కానరాలేదట. అయితే ఇదేంట్రా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక పరిశుద్ధ గ్రంథంలా కనిపించిందట. వెంటనే దేవుణ్ణి అడిగాడట, దేవుడా, ఇదేంటి ఈ పుస్తకము? అంటే ఈ బైబిల్ భూలోక బైబిల్లేనా లేదా పరలోక బైబిల్లా అని అడిగాడట. వెంటనే దేవుడు అన్నాడట, ఇది భూలోక బైబిల్లే అన్నాడట. అదేంటి భూలోక బైబిల్ అయితే ఇందులో అబ్రహాము అబద్ధం చెప్పాడు కదా, ఆ సంగతి లేదేంటి? ఇందులో యూదా ఇస్కరియోతు మోసం చేశాడు కదా, పేతురు నేను ముమ్మారు ఎరగనని 3 సార్లు బొంకాడు కదా, ఆ సంగతి లేదేంటి? దావీదు ఊరియాతో ఆ భార్యతో పాపము చేశాడు కదా, ఈ సంగతి లేదేంటి అని మరలా తిరిగి దేవుని ప్రశ్నిస్తే దేవుడు అన్నాడట, అదేమీ లేదు, వీరందరూ కూడా పాపము చేసినటువంటి వారే, కానీ పరివర్తనము చెందడం వలన నేను వారి పాపములను మరిచిపోయాను అన్నాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనములో ఉంది. కనుక వారిని క్షమించి తిని మరి ఎన్నడూ వారి పాపములను వాటిని జ్ఞాపకము చేసుకొనను అని ఆ వచనం ఒక రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, ఈ వచనాన్ని దేవుడు అతనికి కలిగిస్తూ వీళ్ళు పరివర్తన చెందారు, పశ్చాత్తాపము చెందారు. అందుకే భూలోకములో పాపము చేసిన పశ్చాత్తాపము చెందడం వలన ఈ భూలోక బైబిల్లో వారి గురించి ఈ ప్రస్తావన లేదు అన్నాడట. ప్రియబిడ్డలారా, ఏమి నేర్చుకుంటున్నాము అంటే మన పరివర్తన మనకు పరలోక రాజ్యాన్ని చేర్చగలగాలి. మన విశ్వాసము మన పరివర్తనను, మన వ్యక్తిని, మన వైఖరిని, మన వ్యక్తిత్వాన్ని మార్చగలగాలి. ఒకవేళ మార్చకపోతే
అది వ్యర్థము. నీవు ఇన్నాళ్ళ విశ్వాసములో నీ విశ్వాసము నిన్ను మార్చకపోతే నువ్వు చేసే దివ్య పూజా బలులు వ్యర్థము. ఇన్నేళ్ళ నీ విశ్వాసములో నువ్వు చేసే భక్తి కార్యాలు నిన్ను మార్చకపోతే నీ దివ్య పూజా బలులు, నీ ఆరాధనలు, నీ ప్రసంగాలు, నీ భక్తి కార్యాలు అన్నీ కూడా వ్యర్థము. నీ విశ్వాసము నీ ప్రవర్తనను మార్చగలుగుతుందా? నీ ప్రవర్తన నిన్ను పరలోకానికి చేర్చగలుగుతుందా? ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరివర్తన అనేటువంటిది ఈ రోజున విశ్వాసం అనేటువంటిది మన పరివర్తన మార్చగలగాలి. రోజున చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు 3 పట్టణ వాసుల గురించి ప్రస్తావన చేస్తున్నారు. 3 పట్టణ వాసులకు ఈ రోజున ప్రభు అందించే సందేశం ఏంటో తెలుసా? వాళ్ళు అహంకారపు వైఖరి, గర్వపు వైఖరిని ప్రదర్శించి జీవిస్తున్నటువంటి వారి జీవితాలు మార్చుకోవాలి అని ఖండిస్తూ పశ్చాత్తాపపడమని, వారి మార్గాలు సవరించుకోమని, ప్రియబిడ్డలారా తదుపరి ప్రభు వైపుకు మరలమని మొదటి పట్టణంలోను సువిశేష పట్టణంలోను ప్రత్యక్ష విధముగా ప్రభు తెలియచేస్తున్నారు. ఉపద్ఘాతంలో ఫాదర్ గారు మొదటి పట్టణం గురించి చాలా క్షుణ్ణముగా తెలియచేశారు కాబట్టి మరొకసారి ప్రస్తావన అవసరం లేదు. ప్రియబిడ్డలారా, ఈ యొక్క సువిశేష పట్టణములు యేసుక్రీస్తు ఈ 3 పట్టణాల గురించి ప్రస్తావిస్తూ వారిని ఖండిస్తున్నారు. ఏమని? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 21-23 వచనములు, అయ్యో కొరాజీనపురమా, అయ్యో బెత్సాయిదాపురమా, అయ్యో కఫర్నామా. ప్రభు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎలాంటి వారు? ఎందుకు ప్రభు హెచ్చరించవలసి వచ్చింది? దేనిని గురించి మార్చుకోమంటున్నారు? ప్రభు ఎందుకు హెచ్చరికలు చేసి వారి వైఖరిని మార్చుకోమంటున్నారు? ఒకసారి ప్రశ్నిస్తే మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకసారి లోతుగా వెళ్ళి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మరలా 23వ వచనంలో ప్రభు అంటున్నారు. ఏమని? ఇదిగో మీ పట్టణములో చేసినటువంటి అద్భుత కార్యములు, ఘనకార్యములు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఇప్పటికి వారు మారిపోయి ఉండేవారు. నా బోధనలు, నేను చేసే కార్యాలు వ్యర్థమైపోతున్నాయి. ఎంత పరివర్తన చెందడానికి ఎన్ని బోధించినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వృధా అయిపోతున్నాయి అని ప్రభు లబోదిబోమంటూ బాదుకుంటూ ఈ రోజున 3 పట్టణాలను హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 3 పట్టణాలలో చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 3 పట్టణాలలో కనిపించే ఏ కామన్ లక్షణము, కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీరిని చరిత్రలోకి వెళితే ఆర్థోడాక్స్ ట్రయాంగిల్ అంటారు. ఆర్థోడాక్స్ ట్రయాంగిల్ అంటారు. అంటే వీళ్ళలో చాలా గొప్పతనం ఉంది. ఏటట ఈ 3 పట్టణాల్లో ఉన్నటువంటి గొప్పతనము? నెంబర్ 1, వీరు సాంప్రదాయ విశ్వాసాన్ని స్వీకరించినటువంటి వారు. ప్రియబిడ్డలారా, అంటే సాంప్రదాయ యూదులు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించేవారు. కంటికి కన్ను అంటే తీసేసేవారు, పంటికి పన్ను అంటే పన్ను పీకేసేవారు. ఎవరైనా పొరపాటున గోడ కింద పడిపోతే ఇంకెవరు తీయకూడదు. ఆ తర్వాత రోజు మరలా సాబత్ రోజు అయిపోయిన తర్వాతే మరలా తీయాలి. ఇలాంటివి చాలా ఒక 365 సుమారు ఇంకా మించి వీరి యొక్క నియమ నిబంధనలు ఉంటే వాటికి మనం ఏ విధంగా చికెన్కి మసాలా యాడ్ చేస్తామో అలాగా చేయకూడనివి, చేయవలసినవి అన్నీ కూడా యాడ్ చేసి కోడీకరించి జోడీకరించి మొత్తం 600కు పైగా చేయకూడనివి, చేయవలసినవి అన్నీ కూడా మిళితం చేసేసారు. అయితే ప్రక్కన ఉంచండి. నెంబర్ 1, వీళ్ళు యూదా సంప్రదాయానికి చెందినటువంటి వారు, సాంప్రదాయపూర్వకముగా విశ్వాసాన్ని స్వీకరించినటువంటి వారు, మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పగా పాటించేవారు. రెండోది, వీరి విశ్వాసం ఎంతంటే పరిశుద్ధ గ్రంథములో ఏమి చెప్తే అదే చేసేవారు. అది వారి విశ్వాసము. నెంబర్ 3, ఇలాంటి పట్టణాల్లో యేసుక్రీస్తు చాలా అద్భుతాలు చేశారండి. చాలా అద్భుతాలు. ఈ 3 పట్టణాల్లో చాలా అద్భుతాలు, ఘనకార్యాలు, బోధనలు చాలా చేశారు. ప్రియబిడ్డలారా, ఈ 3 ఒకసారి లోతుగా ధ్యానం చేస్తే వీరు ఇంత విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారు, పూర్వపు సంప్రదాయముగా, యోధా సంప్రదాయముగా వారి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారు యేసుక్రీస్తు బోధిస్తే ఆయన బోధనలు ఎందుకు వాళ్ళను తాకలేకపోయాయి? యేసుక్రీస్తు బోధిస్తుంటే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు ఎందుకు వారిని మార్చలేకపోయాయి?
యేసుక్రీస్తు అనేక అద్భుతాలు తూరు, సీదోను, కపెర్నహూము ఈ ప్రాంతాలలో చేశారు కదా. మరి ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు బోధనలు, యేసుక్రీస్తు వారి చేసినటువంటి అద్భుతాలు ఎందుకు వారి పరివర్తనను మార్చలేకపోయాయి? ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. దుష్టత్వాన్ని కలిగి జీవించేవారు, హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారు, ఆత్మవంచన చేసుకునేటువంటి వారికి ఎన్ని బోధనలు బోధించిన చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగానే ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. వీళ్ళు యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనల్లో ప్రకారముగా జీవించి వారి జీవితాన్ని మలుచుకోవడంలో విఫలమయ్యారు. యేసుక్రీస్తు బోధించినటువంటి ఆ బోధనల ప్రకారముగా, అద్భుతాల ప్రకారముగా చాలామంది పరివర్తన చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది విశ్వాసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగింది గో అంటే ఆ విశ్వాసముతో గత నెలంతా కూడా నాయీరు కుమార్తె కావచ్చు, తదుపరి చనిపోయినటువంటి వారిని కావచ్చు, లాజరును కావచ్చు, చాలా అద్భుతాలు చూసామే. ఇవన్నీ కూడా తూరు, సీదోను పట్టణ వాసులలో, కొరాజీనపురములో, కపెర్నహూములో దేవుడు చేసినటువంటి ఈ మేలులు, ఈ యొక్క అద్భుతాలు, ఇవన్నీ కూడా వారిని ప్రభావితము చేయలేకపోయాయి. ప్రియబిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ రోజున ఈ పట్టణవాసులు విశ్వాసపరులే. ఈ పట్టణవాసులు విశ్వాసాన్ని చిన్నప్పటి నుండి, పూర్వపు నుంచి కలిగి జీవిస్తున్నటువంటి వారే. మరి ఎందుకు యేసుక్రీస్తు బోధనలు వారిని తాకలేకపోయాయి? లేదా వారి తాకనా కూడా వారు ఎందుకు పరివర్తన చెందలేకపోయారు అన్నదే ప్రశ్న. రోజున చాలామంది సంఘములో ఈ 3 పట్టణాలను పోలినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 3 పట్టణాలలో నేను ఏ పట్టణానికి చెందినటువంటి వాడిని? కొరాజీనపురమా, బెత్సాయిదాపురమా, ఓ కపెర్నహూమా? దేవుడు 3 పట్టణాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ పట్టణ యొక్క వైఖరిలు నీలో నాలో ఉంటే, ఈ రోజున పరివర్తన చెందితే, ప్రియబిడ్డలారా, విశ్వసిస్తే పరివర్తన చెందగలం. పరివర్తన చెందితే అది పరలోక రాజ్యానికి మనలను చేర్చగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియబిడ్డలారా, చాలామంది అంటారు క్రైస్తవుల్లో, నేను పుట్టు క్రైస్తవునండి, నీవా నాకు చెప్పేది? అరే, నువ్వు పుట్టు క్రైస్తవుడివే, ఏది నీ విశ్వాసము? నీ విశ్వాసము నీకు మార్పు కలిగిస్తుందా? నువ్వు నాకు చెప్పేదటి? ఏళ్ల తరబడి విచారణకు చెందినటువంటి వాళ్ళము. మీరెప్పుడు ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు, 1 సంవత్సరం ఉంటారు, వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఇదే క్రైస్తవ మతంలో పెరిగానండి. మరి క్రైస్తవ మతంలో పెరిగితే ఏంటి నీ వైఖరి? ఏంటి నీ వ్యక్తిత్వము? ఏంటి నీ బిహేవియర్? ప్రియబిడ్డలారా, విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. నీ విశ్వాసము నీ పరివర్తనను మార్చగలగాలి. నీ పరివర్తన నీకు మోక్షాన్ని కలిగించేటట్లు చేయాలి. అది కథోలిక్కి ఉండవలసినటువంటి సద్గుణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను బోర్న్ క్రిస్టియన్ అండి, కానీ క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వస్తే దేవునికి చాలా దూరంగా ఉంటామే. నేను బోర్న్ క్రిస్టియన్ అండి, కానీ దివ్య పూజా బలులకు చాలా దూరంగా ఉంటామే. నేను బోర్న్ క్రిస్టియన్ అండి, అయితే దివ్య పూజా బలులకు రామే. ప్రియబిడ్డలారా, దేవుడు నాను అద్భుతాలు చేసినట్లుగా, అద్భుతాలు చేసిన వారిని ప్రభావితము చేయలేనట్లుగా వారిని ఖండిస్తుండగా, ఈ రోజున ప్రభు నిన్ను నన్ను ఖండిస్తున్నారు. అలో ఓ క్రైస్తవ విశ్వాసులారా, ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు పాలు పంచుకునే పూజాబలులు, నువ్వు చేసే దివ్య పూజాబలులు, నువ్వు చేసే భక్తి కార్యాలు ఒకవేళ సరైనటువంటి విశ్వాసము కాకపోతే అది వ్యర్థము. నీ విశ్వాసము నీ పరివర్తనను మార్చకపోతే, నీ విశ్వాసము నీ కుటుంబాన్ని మార్చకపోతే, నీ విశ్వాసం నీ భార్య భర్తల యొక్క స్థితులను మార్చకపోతే, ప్రభు అంటున్నారు తూరు సీదోనుల యొక్క స్థితులు చాలా మేలైనదిగా ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన, సొదొమ గుమారుల యొక్క స్థితి, వాసుల యొక్క స్థితి చాలా మెరుగుగా ఉంటుంది అంటున్నారు. ఎందుకు మెరుగ్గా ఉంటుంది? వాళ్ళు పాపం చేశారు, కానీ చేసినటువంటిది ఏంటి? పరివర్తన చెందారు. వీళ్ళు పరివర్తన చెందలేదు. ప్రభు అన్ని అద్భుతాలు చేసిన ఆయన అద్భుతాల వాళ్ళు వారిని రిసీవ్ చేసుకున్నటువంటి ఆ హృదయము, స్వీకరించే హృదయము కఠినమైపోయింది. అందుకే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా వారి యొక్క హృదయాలు మారలేకపోయాయి.
ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, ఏళ్ల తరబడి విశ్వాసుగా ఉంటే సరిపోదు. ఆయన అద్భుత కార్యాలు ఈ రోజున దివ్య పూజాబుల నుంచి వెళ్తున్నాయి. ఆయన అద్భుత కార్యాలు ఈ దివ్య పూజాబలే, ఆయన అద్భుత కార్యాలు దివ్యారాధనమే, ఆయన అద్భుత కార్యాలు దివ్యవాక్కే, ఆయన అద్భుత కార్యాలు మనము చేసే భక్తి కార్యాలే. ఇవన్నీ కూడా నిన్ను తాకకపోతే, ఇవన్నీ కూడా నీ మనసును మార్చకపోతే, ఇవన్నీ కూడా నీ కుటుంబాన్ని మార్చకపోతే, ఇవన్నీ కూడా నీ వ్యక్తిత్వాన్ని మార్చకపోతే వ్యర్థము. ప్రియ బిడ్డలారా, నీవు ఏ పట్టణానికి చెందినటువంటి వారు? అయ్యో బెత్సాదాపురమా, అయ్యో కపర్నాపురమా, అయ్యో అని చింతిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, నేను ఏ పట్టణానికి చెందినటువంటి వాడిని? పరివర్తన చెందావా? పరలోక రాజ్యము మొదటి స్టోరీలో విన్నట్లుగా. ఏటి ప్రభువా, పాపం చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదంటే ప్రభు అంటున్నారు, వారి పరివర్తన చెందారు కాబట్టి. దావీదు కూడా ఇందులో కనిపించలేదు. దేవుని ముమ్మారు ఎరగనని బొంకినటువంటి పేతురు కూడా ఇందులో ప్రస్తావన కనిపించలేదు. యెషయా గ్రంథము ప్రియ బిడ్డలారా 43వ అధ్యాయము 22వ వచనములో ఈ మాట వ్రాయబడింది, వారు చేసిన పాపములను నేను మరిచిపోతిని. రోజున ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, భూలోకంలో ఉండగానే అడిగాడట, ప్రభువా ఈ బైబిల్ భూలోక బైబిల్లేనా? భూలోక బైబిల్లో అయితే అన్ని పాపాలు ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. లేదు, ఈ బైబిల్ ఆ బైబిల్లే. ప్రియ బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందరూ పాపాత్ములే ప్రభువులు గారు చెప్పినట్లు. కానీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపము చెందినప్పుడే మనము మన విశ్వాసాన్ని మనం మార్చగలుగుతుంది. మన మార్పు పరలోకానికి మనకు చోటును దయచేస్తుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఓ క్రైస్తవ విశ్వాసులారా, ప్రస్తుత ప్రపంచంలో నీ విశ్వాసాన్ని దెబ్బతీసే చాలా మాధ్యమాలు వస్తున్నాయి. నీ విశ్వాసాన్ని దెబ్బతీసే అనేక సిద్ధాంతాలు యూట్యూబ్లో మీకు కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, వాటిని చూసి మోసపోకండి. యూట్యూబ్లో పెట్టే యేసుక్రీస్తు గురించి అన్ని విధాలుగా మాట్లాడేటువంటి బోధనలు కావచ్చు, అన్ని విధాల యేసుక్రీస్తును వక్రీకరించి బోధించిన బోధనలు మీకు ప్రభావితం కాకూడదు. మనలో మానవుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చెడుని వేగంగా స్వీకరిస్తాడు కానీ మంచిని స్వీకరించేటువంటి వాళ్ళు కరువయ్యారు. ప్రియ బిడ్డలారా, యూట్యూబ్లోను గూగుల్లోను ఇక వివిధ అనేక ప్రాంతాల్లో అనేక మాధ్యమాల ద్వారా యేసుక్రీస్తును వక్రీకరించి ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు, అది చేశాడు ఇది చేశాడు, పాపి అని వక్రీకరించే అంశాలను దయచేసి పట్టించుకోవద్దు. అది ఒక బిజినెస్. వాళ్ళు యూట్యూబ్ల ద్వారా సంపాదన చేయడం కొరకు వివిధ మార్గాలను త్రొక్కేటువంటి, తొందరగా ప్రజలు చూసేటువంటి ఆ యొక్క సిద్ధాంతాలకు పాల్పడుతున్నారు. ప్రియ బిడ్డలారా, వాటికి మనం ప్రభావితులవ్వద్దు. చూడండి, నాడు తూరు సీదోను పట్టణాలను, బెత్సాదాపురం కపర్నాపురమాన్ని ఏ విధముగా ప్రభు హెచ్చరిస్తున్నారో, ప్రభు ఈ రోజున మనలను కూడా ఆ విధముగానే హెచ్చరించడానికి సిద్ధముగా ఉన్నారు. ఇక చివరిసారిగా ప్రియ బిడ్డలారా, ప్రభు ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాలు వారిని ఆ ప్రజలను మార్చలేకపోయాయి. అందుకే హెచ్చరిస్తున్నారు, మారు మనసు పొందమని. మారుదాం, మన స్థితిని మార్చుకుందాం, మన వైఖరిని మార్చుకుందాం. ప్రియ బిడ్డలారా, మన ప్రవర్తనను మార్చుకుందాం. మన స్థితి వారి స్థితి కన్నా ఎక్కువగా ఉండాలి ప్రభునందు. ప్రియ బిడ్డలారా, అందుకే పునీత అంతోని వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన, 24 సంవత్సరాల నుంచి చావైన పాపాన్ని కట్టుకొని పాప సంగీతం చేయడానికి జంకుతూ ఉన్నాడట ఒక అతను 24 సంవత్సరాల నుంచి. అయితే ప్రతిసారి కూడా పాప సంగీతం చేస్తున్నాడు కానీ అసలైన పాపాన్ని మాత్రం కప్పిపుచ్చేస్తున్నాడట. అయితే ఆయన ప్రతిసారి కూడా పాప సంగీతం చేస్తున్నాడు, చెప్పవలసినటువంటిది చెప్పకుండా మిగతా ఆయన చెప్పేస్తున్నాడు, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు, దివ్య సంస్కారాలు పాలు పంచుకుంటున్నాడు. అయితే ఎంత దివ్య ప్రసాదాన్ని స్వీకరించినా కానీ మనసు కుదుట పడట్లేదట. ఒక రోజున అంతోని వారి ముందు మోకరించి, ఏంటయ్యా, యేసుక్రీస్తుని స్వీకరించినా కూడా నా మనసులో శాంతి లేదు, నా మనసులో ఆనందం లేదు, ఎందుకు నేను యేసుక్రీస్తుని స్వీకరించి నా ప్రభు నన్ను తాకినా కూడా నా జీవితం ఎందుకో మారట్లేదు అని అంతోని వారి ముందు మోకరిస్తే ఒక వెలుగు వెలిగిందట. అంతోని వారు ప్రత్యక్షమయ్యి మరణము గురించి, చావైన పాపము గురించి, నరకాజ్ఞ గురించి ఆయన బోధిస్తుంటుంటే
ప్రియబిడ్డలారా వెంటనే భయపడి గజగజ వణికి వెంటనే అక్కడికి వెళ్ళి పాప సంగీతము చేసి ప్రియబిడ్డలారా దేవునితో ఆ రోజున సఖ్యత పడాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చేసేటువంటిది ఇదే. సామండి పాప సంగీతనానికి వచ్చినప్పుడు, సామండి నేను పాపనండి కానీ ఏ పాపం చేయలేదండి. సామండి నేను పాపనండి ఏ పాపం చేయలేదండి. ఒక 2 సార్లు సామండి నేను పాపనండి ఏ పాపం చేయలేదండి అంటే, అయితే నీకు పాప సంగీతం అవసరం లేదమ్మా వెళ్ళిపో అన్నాను. అలా కదండి, ఒక 2-3 ఉన్నాయండి అన్నది. ప్రియబిడ్డలారా, సామండి ఏ పాపం చేయడం కాదు, ఈ కథోలిక సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం పాప సంకీర్తనము. చూడండి, అంతోని వారు ఒక వ్యక్తిని ఏ విధముగా మార్చగలిగారు అంటే, అంతోని వారు ఒకని యొక్క జీవితం ఎలా మార్చగలిగారు అంటే, పాపము చేశాడు, ఆ పాపము ఒక చెప్పవలసినటువంటి పాపము దాగి ఉంది, దానిని సంపూర్ణముగా ఒప్పుకుంటే, మనస్తాపము చెందితే, పరివర్తన చెందితే అప్పుడు నిజమైన సంతోషము, అదే మనకు పరలోక భాగ్యము, అదే మన పరివర్తనకు నాంది. కాబట్టి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభు నేర్పించే ఈ చక్కనైన గుణపాఠాన్ని నేర్చుకుందాం. క్రైస్తవులుగా విశ్వాసాన్ని పట్టుకొని 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవిస్తే సరిపోదు. ఒక్కరోజు ఒక్క క్షణము క్రీస్తు విశ్వాసాన్ని పట్టుకొని ప్రార్థన చేయి, నీ జీవితం మారుతుంది అంటాడు పునీతుడు. ప్రియబిడ్డలారా, ఏళ్ల తరబడి విశ్వాసాలుగా ఉండవసరం లేదట. ఒక్క క్షణము క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించి నీవు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే అది శాశ్వతము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కాబట్టి అందరము విశ్వాసులమే. మన విశ్వాసము మన పరివర్తనకు నాంది పలకాలి, మన పరివర్తన పరలోక రాజ్యానికి మార్గము చూపాలి. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు దేవా. బస్దాయపురాన్ని, కొరాజీనపురాన్ని, కఫర్నామును నీవు ఖండిస్తున్నట్లుగా చాలామంది మాలో ఈ పట్టణాలను కలిగి జీవిస్తున్నటువంటి జీవితాలే. చాలామంది నా జీవితంలో, మా కథోలిక జీవితంలో పట్టణవాసుల యొక్క వైఖరిని కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళమే. పట్టణవాసుల యొక్క బిహేవియర్, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళమే. దేవా, మమ్మలను మేము మార్చుకుంటూ పశ్చాత్తాపము చెందుతూ మా పాపములకు పరివర్తన కలిగి జీవించడానికి కావలసినటువంటి దైవాశీర్వాదాలు, నీ దివ్య పూజాబలులు, నీ దైవారాధనలు, నీ వాక్య పఠనాలు, భక్తి కార్యాలు ఇవన్నీ కూడా ఉపకరించులాగున మాకు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థనను మనాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పిత సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ పునీతుల సంస్మరణార్థము మేము ఈ స్తుతి బలి నీకు సమర్పించున్నాం. ఈ బలి ద్వారా మేము ప్రస్తుత కాలంలోను రాబో రోజులలోను దుష్ట శక్తుల నుండి రక్షింపబడగలమని నమ్ముచున్నాం. మా మొరలను దయతో ఆలకింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారంభం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరతము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, Amen.
ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడు, సర్వపవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకి ఇట్లనను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా నీ కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లనను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై బరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించు జీవం నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనం తెలుపుకొంచున్నాము. క్రీస్తు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ఈ రోజున ప్రత్యేక విధముగా పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థనము ద్వారా వారి కోరికలు విన్నపాలు ఫలించాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తున్న మీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఓ తాను మగదు మన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అసిసిఫ్రీ ఫ్రాన్సిస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
కలుగునుగాక. అనేక సార్లు మనం ప్రభు ముందుకు వచ్చి ప్రార్థన అడిగి అద్భుతం పుచ్చుకునే ఉంటాం. ఈనాడు మత్తయి శుభవార్తలో 20వ వచనం ప్రకారంగా అనేక అద్భుతములు చేస్తున్న ప్రభువు కూడా తన ప్రజలను ఏం చేశారు? ఫాదర్ గారు చెప్పారు, ఏం చేశారు? ఖండించారు. అద్భుతములు చేస్తున్న స్థలమైనా, అద్భుతం పొందిన వ్యక్తులైనా, ఎవరినైనా సరైన రీతిలో మనం లేకపోతే ఖండింపబడతాము. అనేక సార్లు మనం ఖండింపబడే ఉంటాం, ప్రభు దగ్గర, ఇతరుల దగ్గర, ఎవరి దగ్గర. ఈనాడు ప్రభు ప్రార్థన ద్వారా మరలా, ప్రభువా మేము చేసిన ప్రతి పాపం నుండి మన్నింపబడి మరలా నీ దైవ మార్గంలో అడుగుపెట్టే శక్తిని, ధైర్యాన్ని ఈ పరలోక ప్రార్థన మాకు దయచేయమని 2 చేతులు చాచి ప్రార్థన చేద్దాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులు మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు 2వ రాకడను నిరీక్షించుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిన నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యంను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం భరించే ప్రభు. ప్రేమతో విశ్వాసముతో నీ దరికి చేరి అనేక కష్టములు అనుభవిస్తున్న నిన్ను అనేక అద్భుతముల ద్వారా ప్రభు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ అండగా నిలిచిన ప్రభు ఇతడే. ఈ యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీ నా ఇంటి ప్రవేశించాను, నేనేం పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం మళ్ళా నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రజలారా విశ్వమానవాళికి శాంతి ఆగనే శరీర రక్తమునా ప్రేమ త్యాగమే విశ్వమానవాళికి శాంతి ఆగనే శరీర రక్తమునా ప్రేమ త్యాగమే విశ్వమానవాళికి శాంతి ఆగమే శరీర రక్తమునా ప్రేమ త్యాగమే విశ్వమానవాళికి శాంతి ఆగమే
సాధు స్వభావమును దయాధైర్యములు గల పరిశుద్ధ పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమ అగ్నిజ్వాల చేతను ప్రకాశించలేరు. ఈ లోకంలో ఉండగానే ఏ ఇద్దరు పునీతులకు లేని అద్భుతము చేయి శక్తిని పొందిరి. అద్భుతముని మాటకై వేచిగా మాలలో ఉన్న వారి కోరికలు తీర్చుటకై ఆ మాటలు పలుక మీరు ఎల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియదు. విలాసంలో వారు మిమ్మల్ని ఉద్దేశించి ఆవేదనతో నిండిన ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చిరి, బాలులను వారికి స్వస్థపరిచిరి, పోగొట్టుకున్న వారిని తిరిగి పరిశీలించింది, గాయపడిన మరణించిన వారి సైతం జీవవంతులుగా చేసిరి. అనేక అద్భుతములు చేయు వరం పొందిన పునీత అంతోని వారా, నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్ల సహాయపడండి. మీ ప్రార్థనలో ప్రత్యేక విధముగా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన విడుదల అడుగుచున్నటువంటి బిడ్డలందరినీ స్మరించుకుంటూ ఇక్కడ సమావేశమైన ఈ బిడ్డల యొక్క కోరికల విన్నపాలు ఫలించాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేయగలరు. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మనలను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, నీ హస్తములో ఒకరి దృష్టిపడు దివ్యమైన యేసుని చెవులలో ఈ నా దీన ప్రార్థనను మృదువుగా చేసిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేష్టంగా వచ్చు. అవి నెరవేరా ఒక మాట కలవలసిందిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోనికి మమ్ము రక్షింపుము. దవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారునే. ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక.
లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరపులైన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరపులైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరపులైన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా సూరత్వము గల మేపరి కష్టపడు వారికి సంతోషము కలిగించువారును పాపాగ్ని చల్లార్చువారును ఉన్నత పరమండలమందుండు వారునైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తర్వాత మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రమగునట్లు మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర మీ తెలుసు పునీత అంతోని వారి
జ్ఞాన సహాయమును సుస్థిరమైన ఉన్నట్లు నిత్యానందం అనుభవించినట్లు మేము పాత్రమగినటు మీ సేవకులను పునీతంతో వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యాత్మకు అనుసరించి మోక్ష భాగ్యములో మోక్షరాజ్యము చేర్చుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును అర్పించాలని దేవర వారిని ప్రార్థించున్నాము. ఈ విన్నపములను మా నాథుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. చివరి ఆశీర్వాదం కొరకు శ్రమ ఉంచి ప్రార్థన చేయండి. పుణ్యాత్ములైన పునీతంతోని వారి ఈ లోకములోని అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసంతోను నిరీక్షణతోను ప్రభు పేరిట సమావేశమైన ఈ నవదిన ప్రార్థనలో పాల్గొనటన్న మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మ వరముల ద్వారా తిరుసభ ప్రార్థనా ద్వారాను మనలను అనుగ్రహించున్నారు. వారు మిమ్మలను సమృద్ధిగా ఆశ్రయించరుగాక. మీరు యచ్చోటను ఎల్ల వేళలను పిశాచతంత్రోపాయం నుండి రోగ బాధల నుండి అన్ని ఆపద నుండి కాపాడుదురుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానం వసుకుదురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తి గల దయగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మనందరినీ హేళనగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ బిడ్డలారా, ఈ రోజున దివ్య పూజా బలిని సమర్పించినటువంటి గురువులు గురుశ్రీ హ్యారీ ఫిలిప్స్ ప్రస్తుతం ఆర్వి నగరంలో బోర్డింగ్ డైరెక్టర్గా స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దివ్య పూజా బలిని మన కొరకే సమర్పించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారు అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.